నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో శ్రీ గురు పౌర్ణమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు సాయినాథుని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. పూలతో కనువిందుకు అలంకరించిన ఆలయం గజమాలలతో శోభాయమానంగా అలంకరించబడిన సాయిబాబా భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయం అంతా సాయి నామస్మరణతో మారుమోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, కపలవాయి విజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ముఖ్య అతిథులను దుశ్శాలువలతో సత్కరించారు. भगवते नमः भगवत्सलाय नमः भक्तिसाय नमः हे वेदवराह कल्पे वैश्वतमनमन्दिरे कलिखे नमः नमोति అందరికీ ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ పండుగ సందర్భంగా నేను నా భార్య అనురాధ మరి ఈ రోజున మన స్టేడియం ఎదుర్కొన్న శ్రీ సత్యసాయిబాబా మరి మందిరానికి వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని మరి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈరోజు మరి 10:30కే దాదాపుగా మరి జనం ముఖ్యంగా మహిళలు భక్తులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అట్లాగే ఇప్పుడు 11 గంటలకి వారు అన్నప్రసాదం కూడా సుమారు 20,000 మంది మరి అన్నప్రసాదం చేయటం. గురు పౌర్ణమి అంటేనే వ్యాస పౌర్ణమి. వ్యాస మహర్షి 4 వేదాలని సమానంగా దిద్దిన మహర్షి. మన భారతం భాగవతం అన్యాయాన్ని రచించారు. అందుకని ఈ రోజున గురు పౌర్ణమి పేరునే వ్యాస పౌర్ణమి వచ్చింది. మరి ఈ రోజున సత్యపల్లి రోడ్లో సాయిబాబా దేవాలయంలో బ్రహ్మయ్య గారు వారి కమిటీ సభ్యులందరూ చాలా బాగా అరేంజ్ చేశారు. అదే కాకుండా ఈరోజు దాదాపు 15,000 మందికి భోజనం ఏర్పాటు చేయటువంటిది చిన్న విషయం కాదు. ప్రజల్లో భక్తి పారవశ్యం పెరుగుతుంది. అదే రకంగా మా కోటప్పకొండ చిన్నారాయణ ఆశ్రమంలో కూడా వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. ఇప్పుడే గురు పౌర్ణమి కూడా కోటప్పకొండ చుట్టూ కూడా ఇవాళ దాదాపు 5-6 వేల మంది కూడా దాదాపు 6 కిలోమీటర్లు నడిచారు. మరి వీరందరికీ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.